It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెళ్ళక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను
తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. లేదా ఈ లోపల పుష్పం చేసే లోపల అంటే సరేగానే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే దక్షిణాపం చేసుకుందా కదా అని చెప్పి పూజ చేస్తా కదా అని చెప్పి రావడం చేసుకుంటే ఈ లోపల ఏం చేస్తాడంటే నేను ఊళ్ళో వాళ్ళనుకుంటారు ఏ సరేగానే ఏం చేస్తాడంటే ఆ బ్రాహ్మణుడు ఏంటంటే ఏ ఉదయం ఏమి లేకుండా ఉంటే అలా అడుక్కోవడానికి ఇంటికి వెళ్ళి ఇలా బ్రాహ్మణమ్మ నీకు ఏమైనా దానం ఉంటే ఇవ్వమని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి దానం చేసుకుంటుంటాడు. చేసుకుంటూ ఈ లోపల సత్యనారాయణ స్వామి వ్యాపారం ఏంటంటే ఒక వ్యాసం వేసుకొచ్చి ఆ బ్రాహ్మణ ఇందుకు ఇలా ఇంటికి వెళ్తున్నావు వెళ్ళడం శుభ్రంగా ఆయోగాలు చేసుకుని ఒక నమస్కారం చేసుకుంటే ఇంటికి వెళ్ళి ఓ రోజు భోజనాలు చేస్తున్నాం కదా, సత్రంకి వెళ్ళి ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కదా, సత్రకాళ్ళు మాత్రం ఎందుకు అలా కాకుండా శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఆయోగాలు చేసుకుంటే నీకు ఇష్టం మహాప్రభు సత్రంకి వెళ్తే మాత్రం రోజు భోజనం పెడతారా అంటే ఆయోగాన్ని మిత్రులు వెళ్తుంటే అలా కాదు నీకు మొత్తం చెప్తాను చేసుకుంటే ఏంటి ప్రభావం అంటే దాని సత్యనాథం అంటారు. అది ఏ కూకుంటే కాకుండా ఏ కష్టాలు అంటే కష్టాలు ఉంటాయి నా నీయని పేదలు అంటే ఏంటి మహాప్రభు అంటే దానికి కావాల్సిన గదంత కలిగి మంజులు పెట్టి దానిపై విశ్రాంతి పెట్టి దానిపై తువ్వాలు వేసి దానిపై బియ్యం పోసి దానిపై బంగారంతో పెట్టి ఆ కలిసి పెట్టి ఈ అష్టకి వాళ్ళు ఆరాధన చేసి దానికి గోధుమ పంచదార కిస్మిస్ జీడిపళ్ళు వేసి యథావిధిగా రొమ్ము చేయాల్సిన అంటే మహాప్రభు మీరు చాలా చెప్పారు అవతల నా వల్ల కాదు నేను చేసుకోవాలని చేయలేదండి. అలాగే సంకల్పం చేసుకుంటే దానికి కావాల్సిన సామగ్రి అదే చెప్తుంటే అదే కదా అని ఉదయం లేచి నమస్కారం సత్యనాథ నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి సత్యనాథ స్వామి నా వల్ల ఏది కోరుకుంటే ఆ రోజు యాయవారి నిమిత్తం బయలుదేరితే రోజు ఎక్కువగా డబ్బు దొరుకుతుంది. ఆ సంతోషం డబ్బులు అంతా పూజ చేసుకుంటాడు. పూజ చేసినంటే దానికి కావాల్సిన సామగ్రి తెచ్చి సాయంకాలం దీనికి ఏమంటే సత్యనాథ స్వామి అంటే సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ సాయంకాలం టైంలో 5 గంటలకల్లా ప్రారంభం చేయాలి సత్యనాథం. ఇప్పుడు అంతా ఏంటంటే అలవాటు అయిపోయి పొద్దున ఏం చేస్తున్నాను కానీ కామాధికారం తెప్పించి యథాధికంగా సాయంకాలం దాకపోతుంది. ఆ సాయంకాలం గ్యాస్ వెనకకి ఆ పంచులు పెట్టి దానిపై విశ్రాగ పెట్టి దానిపై తువ్వాలు పెట్టి దానిపై బియ్యం పోసి దానిపై బంగారు పెట్టి ఆ కలిసిని పెట్టి ఈ అస్తిక్పాలు చేసి యథాధిక గోధుమ పద్ధతి వీళ్ళు సావుకారు వస్తారు. సావుకారు వచ్చి కూర్చుని ప్రత్యేకంగా వస్తారు. ఇది సత్యనామం చేసుకున్నారు కదా ఆ కథ అంతా ఇలా వ్రతం అంతా ఇలా కూర్చుని ఆ సావుకారుగా ఉంటారు. ఆ వ్రతం అంతా వచ్చిన తర్వాత మహాప్రభు ఏంటి కావచ్చు అంటే బాబు సావుకారుగా నేను వ్యాపారం నుంచి వచ్చాను దాని గురించి అడుగుతాను ఏ కాదే వచ్చింది సరిగా నేను చేసుకోని చెప్పి అప్పుడు ఎంత కదా సత్యనాథపై ఏ కోరుకుంటే ఆ కోరిని ఏ కష్టం ఉంటాయి కష్టపడితే నా అండి అంటే సరిగా సాగుగారు అంటాడు. సాగుగారు మీరు ఏదో వ్రతం చేస్తారు కదా ఆ వ్రతం ఎందుకు చేశారంటే అబ్బాయి సత్యనాథ్ అంటారు ఏ కోరుకుంటే ఆ చేశారు కదా అంటే మహాప్రభు మీకు వివాహం చాలా అనేది ఇప్పుడు దాకా అసలు మా సంతానం కలగలేదు 20 ఏళ్ళు సంతానం కలగలేదు అని చేసేంటే ఒక సాగు బ్రాహ్మణుడు చెప్తారు అబ్బాయి ఎలా కాదు నీకు సత్యనావతం చేసుకుంటే నీకు కావాల్సిన ఎలా సత్యనావతం చేసింటే నీకు వివాహం చేసుకున్నావు కదా నీ సంతానం కలుగుతుందని చెప్పుడుంటే సరే కదా అని ఆ సాగుకార్యం ప్రసాదం తీసుకుని ఆ సత్యనాథం నమస్కారం చేసేస్తాడు. చేస్తే సత్యనాథ స్వామి నాకు సంతానం కలగాలని చెప్పి నమస్కారం చేసి ఆ ప్రసాదం సాగుకారిగా వెళ్ళిపోతారు. సరే కాదు నీ బ్రాహ్మణుడితో సత్యనారాయణ చేసుకుంటూ ఈ సత్యనారాయణ జీవులకి ఎలాగ అభివృద్ధిలోకి లేకున్నాడో బాగా అభివృద్ధిలోకి వస్తాడు. రోజు బాగా అభివృద్ధికి వచ్చి మనం చేసుకోవడం కాదు ఈ నలుగురికి పోస్తా అని చెప్పి ప్రతి ఇంటికి ఈ సత్యనారాయణ గారిపై ఏ కోరుకుంటే ఆగుతుంది ఏ కష్టాలు ఉంటాయి కష్టపడి ఈ సత్యనారాయణ బాగా అభివృద్ధిలోకి వస్తుంది మీరు చేసుకోని చెప్పి ఆ నలుగురికి పోస్తా అని చేస్తాడు. సత్యనారాయణ महादेवी नमः शंकराय नमः कांताय नमः अक्षराय नमः शराय नमः गृहाय नमः महागणाय नमः पद्मावताय नमः कालाय नमः कांताय नमः लोकमात्राय नमः ओम वासुदेवाय नमः वासुदेवाय नमः नित्यानंदाय नमः सूर्याय नमः सूर्याय नमः महागणाय नमः धर्माय नमः धर्मात्माय नमः कालाय नमः कांताय नमः कावाशाय नमः गौतमदाय नमः हरवल्लभाय नमः अनंताय नमः भगवताय नमः मुद्याय नमः
రాసిస్తానే నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే